ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో గందరగోళం అట. మళ్ళీ రేషన్ కార్డులలో గందరగోళం అయిపోయింది, ఇందిరమ్మ ఇండ్ల మీద గందరగోళం, మళ్ళీ కొన్ని రోజులు జాప్యం చేయటం. ఈలోపు వర్షాకాలం వస్తుంది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో వారం రోజుల నుంచి రోజు పడుతుంది, వర్షం రోజు పడుతున్నది. కొంతమంది ఏమో ఉన్న ఇళ్లను వీక్కొని పక్కన చిన్నకు ఒక డేరా వేసుకొని ఉన్నారు. మళ్ళీ ఏమో గందరగోళం. ఎవరు జరుగుతుంది ఇదంతా? అధికారుల వల్ల జరుగుతుందా, లేకపోతే కావాలనే చేస్తున్నారా? ఏం జరుగుతా ఉంది? ఎందుకు ఆలస్యం అవుతా ఉంది? మళ్ళీ గందరగోళం అని చెప్పి తీసుకొచ్చి ఇప్పుడు పెడితే ఏంది పరిస్థితి? ఇళ్ల కోసం వేచి చూసే వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇంకేమున్నది? మే అయిపోయాయి. మే మొత్తం గాల్దుమ్ములు వర్షాలే ఉంటాయి కదా. ఏప్రిల్ అయిపోతున్నది, ఏప్రిల్ 10కి వచ్చేసినాం. జూన్ నుంచి వర్షాలు. ఇంకెప్పుడు కట్టుకోవాలి ఆయన? అసలు ఎప్పుడు ఇల్లు మొదలు పెట్టాలి? ఎవరైనా సరే డిసెంబర్ జనవరిలో మొదలు పెడతారు, మే వరకు ఒక 5-6 నెలలు కట్టుకుంటారు. ఇదేం సాగదీయడం ఇట్లా? మళ్ళేమో ఇక్కడ రాసుకొని వచ్చిర్రు పెద్దగా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో గందరగోళం అట. మొదటి విడతలో ఇచ్చిన 71,000 ఇండ్లలో సగం దాకా అనర్హులే. 12,000 ఇండ్లకు మాత్రమే బేస్మెంట్. నిధులు రెడీగా ఉన్న రిలీజ్ చేయలేని పరిస్థితి. ఒక్కో గ్రామం నుంచి 1000కి పైగా పేర్లు ఇచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు. ఒక్కో గ్రామం నుంచి 1000 మందిని ఇస్తారా అంటే పేర్లు? ఏం అరాచకం ఇది? ఒక మండలానికి కూడా 1000 ఇచ్చుకోలేము. నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చుకోగలుగుతాం. అంటే ఓ మండలానికి ఒక 500 ఇచ్చుకోగలుగుతాం. అంటే ఒక గ్రామానికి ఒక 10-15 ఇవ్వగలుగుతాం. ఎమ్మెల్యేలు, మంత్రులు తీసుకుపోయి 1000 మంది పేర్లు ఇచ్చిర్రట. ఎట్లా సాధ్యమవుతుంది ఇదంతా? అనర్హులు ఎక్కువ మంది ఉన్నట్లు ఫిర్యాదులు, మళ్ళీ దీంట్లో అనర్హులు ఎక్కువ. ఆ ఇచ్చిన 1000 మంది పేర్లు కూడా ఇల్లున్నోళ్ళకే. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? రావా? సోషల్ మీడియా లేదా? ఎమ్మెల్యేకి డైరెక్ట్ వాట్సాపే చేస్తున్నారు తెలుసా? ఈ సాధారణమైనటువంటి ప్రజలు కూడా ఎమ్మెల్యే నెంబర్కి మొత్తం రాసి తెలుగులో వాట్సాప్ పెడుతున్నారు. జిల్లా కలెక్టర్ గారికి మెసేజ్లు పెడుతున్నారు, మంత్రి గారికి కూడా మెసేజ్లు పెడుతున్నారు. ఇట్లా జరుగుతున్నది, పలాని గ్రామం అంతా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, గందరగోళం జరుగుతోందని చెప్పి సింపుల్ గా మెసేజ్ పెడుతున్నారు. గా మెసేజ్ ఏమవుతుందో తెలుసా? ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యేకి మెసేజ్ పెట్టిండు, లేకపోతే కలెక్టర్ గారికి మెసేజ్ పెట్టిండు, లేకపోతే మంత్రి గారికి మెసేజ్ పెట్టిండు, లేదా ఎంపీడీఓకి మెసేజ్ పెట్టిండు అని చెప్పి అది వైరల్ అవుతా ఉంది. మొత్తం ఉంటుంది కదా బీఆర్ఎస్ వాళ్ళు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఆ స్క్రీన్ షాట్ ని ఇట్లా, ఆయనకి అన్యాయం జరిగింది, ఆయన అర్హుడైనా కూడా ఆయనకి రాలేదు, అనర్హులకు వచ్చింది పేరు, కథం. ఇలా పథకాలు ఇవ్వాలంటే చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ప్రభుత్వం. 100కి 100% ఎవరికి పథకాలు రావు, అది సాధ్యం కాదు. మొత్తం కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చుకున్నా కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ పథకాలు రావు. ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చుకోవాలనుకున్నా మొత్తం బీఆర్ఎస్ వాళ్ళకి రావు. అందులో ఉంటది, అవకతవకలు ఉంటాయి. అందరికీ న్యాయం చేయలేం. కొంతమంది అయితే అసలు పార్టీ పట్టుకోరు, జెండా పట్టుకోరు, ఇంట్లో వండుకొని ఉంటారు. ఇంట్లో వండుకొని ఉండి ఏం చేస్తాడు? ఒకడేం పార్టీ జెండా పట్టుకొని పొద్దుగా లేతే తిరుగుతూ ఉంటాడు పార్టీ మీటింగ్లు అనుకుంటా, ఆ నాయకుడు ఈ నాయకుడు అనుకుంటా. ఆయన పేరు ఉండదు. ఇంట్లో వండి వాడు విమర్శిస్తూ ఉంటాడు, చూసిర్రా, వాడి పేరు ఉంటది. ఇట్లా కూడా గందరగోళం ఉంటుంది పార్టీలల్లో. తిరిగేటోనికి మాత్రం అన్యాయం. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా. మొత్తం సోషల్ మీడియాలో మొత్తం కనపడతా ఉంది. 1000 మంది పేర్లు తీసుకొచ్చిరట ప్రతి గ్రామానికి. ఏడికెళ్ళి ఇవ్వాలి? రీవెరిఫికేషన్ కు సిద్ధమవుతున్నటువంటి అధికారులు. రీవెరిఫికేషన్ ఏప్రిల్, మే, ఈ 2 నెలలు రీవెరిఫికేషన్ సరిపోతుంది. ఆల్రెడీ రీవెరిఫికేషన్ అయింది. ఆల్రెడీ గ్రామ సభలు పెట్టిర్రు ఫిబ్రవరిలో గ్రామ సభలు పెడితే మొత్తం అనర్హుల పేర్లే వచ్చినాయంటే మళ్ళీ దాంట్లో మార్పులు చేర్పులు చేసిర్రు. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేసరికి మళ్ళా గీయాలనేమో మళ్ళా రీవెరిఫికేషన్ అంటున్నారు. మళ్ళా ఎవరికి పోతే ఎవరు వస్తాయి, ఏమవుతుందో తెలియదు. రేషన్ కార్డులు అట్లనే అయినాయి. మరి ఎట్లా ఇదంతా? ఎవరి కోసం, దేనికోసం జరుగుతా ఉంది ఇదంతా? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో గందరగోళం నెలకొన్నది. ఈ స్కీమ్ లో భాగంగా ప్రభుత్వం మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 71,000 ఇండ్లు మంజూరు చేసింది. వీటిలో సగం దాకా అనర్హులే ఉన్నట్లు తెలుస్తున్నదట. మంజూరు పత్రాలు అందజేసిన వారిలో 90% పైగా లబ్ధిదారులు ఇప్పటికీ నిర్మాణాలు ప్రారంభించలేదు. కేవలం 1,200 ఇండ్లకు మాత్రమే బేస్మెంట్లు పడ్డాయి. కారణం ఏంటని అధికారులు ఆరా తీయగా ఎంపిక చేసిన వారిలో చాలా మంది అనర్హులు ఉన్నారని, వాళ్ళకు ఇప్పటికే ఇండ్లు ఉండడంతో పనులు ప్రారంభించడం లేదని చెప్పి షాక్ కి గురైనట. మరి గంతే కదా, ఇల్లున్న ఆయనకి నువ్వు ఇల్లు ఇస్తే ఇంకేం కడతాడు ఆయన? ఇల్లున్న ఆయనకి ఇల్లు ఇస్తే ఏడ కడతాడు? కొద్దిగా ఆలోచిస్తాడు కదా. ఏమో నేను పుసుకున్న మళ్ళీ మొదలుపెట్టిన అనుకుందాం ఇంకో ప్లేస్లా,
బిల్లులు వస్తాయో రావు, వర్షాలు వస్తే ఏంది ఇబ్బంది, వాళ్ళు ఇచ్చే పైసలు సరిపోతాయో సరిపోవు. ఇల్లున్నాయన ఇంకా మంచి కట్టాలని చూస్తాడు, దాన్ని ఓ 15-20 లక్షలు పెట్టి కట్టాలని చూస్తాడు కదా, గా పైసలు రావాలి, మొదలు పెడతలేరు. ఏంది అని అంటే మొత్తం ఇల్లు ఉన్న వాళ్ళకే రాసిరు పేర్లు, ఇల్లు లేని వాళ్ళకి ఇస్తే ఇప్పటి వరకు ఉండేదా? రెడీగా ఉన్నారు తెలుసా. పేదోళ్ళంతా ఇల్లు లేని వాళ్ళంతా కూడా ప్రభుత్వం ఎప్పుడు మొదలు పెట్టుకోమంటది, ఎప్పుడు తీసుకుందాం, ఎప్పుడు బేస్మెంట్ పూర్తి చేసుకుందాం అని చెప్పి రెడీగా ఉన్నారు వాళ్ళు. అట్లా కాకుండా తీసుకపోయి అనర్హులకి ఇచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు మొదటికి వచ్చింది కథ. ఇది మనం చేస్తున్నటువంటి కథ. 12,000 ఇండ్ల నిర్మాణానికి మాత్రమే బేస్మెంట్ పడ్డాయి. ఇక వాళ్ళకి ఇప్పటికే ఇండ్లు ఉండడంతో పనులు ప్రారంభించలేదని షాక్ గురయ్యారట. దీనికి తోడు అర్హుల ఎంపికపై ఫిర్యాదులు కూడా వస్తుండడంతో రీవెరిఫికేషన్ చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. ఇట్లయితే ఇంకొక 5 సంవత్సరాలు, ఈ 3.5 ఏండ్లు కూడా కావు, 3.5 ఏండ్లు కూడా ఇంకా సమయం ఉంది కదా, ఆ సమయం కూడా కాదు, ఒక విడత కూడా ఇండ్లు పూర్తిగా ఇట్లయితే. ఆయనది వచ్చిందని ఈయన, ఈయనది వచ్చిందని ఆయన, ఇల్లున్న వాళ్ళకే వచ్చి మళ్ళీ రీవెరిఫికేషన్లు ఇదే సరిపోతుంది. ఇదే సరిపోతుంది. అయితేయా ఇల్లు అయితేయా? డబుల్ బెడ్రూమ్లు మొత్తం కూడా ఫెయిల్ చేసిండు కేసీఆర్, మనం ఇస్తామని చెప్పినాం. ఏం జరుగుతా ఉంది మరి? ఎందుకు అధికారులు తప్పిదం చేస్తా ఉన్నారు చెప్పుర్రి? సరే ఎమ్మెల్యేలైనా ఎంపీడీఓలైనా కానీ ఎవరైనా కానీ అరే కరెక్ట్గా ఎవరు, సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయితే అయిండండి, కాంగ్రెస్ వాళ్ళకే సరే ఇచ్చిర్రే అనుకుందాం, ఇచ్చుకోండి. లేనోనికి ఉండి ఇల్లు లేనోనికి ఉన్నోని పేరు ఎందుకు తీసుకొచ్చి ఇందులో పెట్టాలి? ప్రజాప్రతినిధుల జోక్యం, అర్హుల ఎంపికలో ప్రజాప్రతినిధుల జోక్యం. ఇవాళ ఒక ఆయన పోతాడు క్యాంప్ ఆఫీస్కి, ఎమ్మెల్యే గారిని కలుతాడు, రైట్ సార్ ఆయనకు వచ్చింది, ఆయనకి ఏం లేదు సార్, అసలు ఆయన మన పార్టీ జెండా పట్టుకోడు, ఆ తర్వాత ఆయనకి ఇల్లున్నది సార్, ఆయనకు వచ్చింది సార్ నాకు రాలేదనంటే మళ్ళీ ఏమంటే ఆ పేరు ఇటు అవుతుంది, ఈ పేరు అటు అవుతుంది, మళ్ళీ ఫోన్లు పోతాయి, పేర్లు మారిపోతాయి, ఇదే కథ. ఆయనకు వచ్చిందని ఈయన, ఈయనకు వచ్చిందని ఆయనకు వచ్చిందని ఈయన. సరే ఇట్టే ఇచ్చుకోండి అని చెప్తా ఉన్నాం. ఈ గందరగోళం అని ఉండదు కదా, కనీసం ఓ పేదోడికని ఇల్లు వస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంతో మంది ఇల్లు లేనటువంటి పేద కార్యకర్తలు ఉన్నారు, రైట్, మొత్తం వాళ్ళకన్నా ఇచ్చి ఓ దశ పూర్తి చేయండి. గది లేదు, గది లేకుండా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఉన్నది. ఆడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంత మంచిగానే ఉందనుకొని మొన్న వరంగల్ మీటింగ్ పెట్టిండు. ఇంకేమన్నది ఓ లక్ష రూపాయలు ఇచ్చేసేయండి, పైసలు రెడీగా ఉన్నాయి కదా, ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి మంత్రులు చెప్తున్నారు. కింద అధికారులు చేసేటటువంటి పని ఇది. ఇంకా ఎప్పుడు రీవెరిఫికేషన్ అవుతుందో మరి ఏం కథ అవుతుందో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా సమాజం, తెలంగాణ సమాజం వీటన్నిటిని గ్రహిస్తూ ఉంటది. ఎప్పుడు ఇస్తామని చెప్పిర్రు, ఎప్పుడు మన పేర్లు వచ్చాయని చెప్పిర్రు, ఎప్పుడు మొదలు పెట్టుకోమని చెప్తా ఉన్నారు, ఈ వర్షాలు వస్తే ఎట్లా ఎఫెక్ట్ ఉంటుంది, ఏంది గందరగోళం అంతా ఏంది, ఈ కథ అంతా ఏంది అని చెప్పి సమాజం, తెలంగాణ సమాజం ఆలోచిస్తూ ఉంటుంది. సో ద ఇంపాక్ట్ ప్రభుత్వం మీద పడుతుంది. అంతేగాని ఇన్ని రీవెరిఫికేషన్లు చేసుకుంటా ప్రతి దాంట్లో మిస్టేక్ చేసుకుంటా పోతే సన్నబియ్యం ఇస్తామని చెప్తున్నాం, ఆడ నో స్టాక్ బోర్డు పెడుతున్నాం. సో ఇవన్నీ అధికారులు చేసేసిన తప్పిదాలు కూడా ప్రభుత్వానికి ఖచ్చితంగా పేరు తెస్తాయి. కాబట్టి మరి చూడాలి ఇక దీని జర ఇక ఈ ఎట్లా పోతుందో, మరి ఇందిరమ్మ ఇండ్ల కథ ఎట్లా అవుతుందో, మరి ఏమవుతుందో ఒకసారి మంత్రులంతా కూడా మరి మళ్ళొకసారి అధికారులకు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చి వర్షాలు రాకముందే ఇవన్నిటిని కూడా మొదలు పెడితే మంచిది.